వైష్ణవి గారికి న్యాయం జరగాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. అసలు నిజంగా యూట్యూబర్ వైష్ణవి గారికి అయితే న్యాయం అనేది జరగాలి. అసలు మన ఆడపిల్లలకి ఎక్కడుందండి సెక్యూరిటీ? లవ్ మ్యారేజ్ చేసుకుని 8 నెలలు కూడా పూర్తి కాకుండానే, అది కడుపులోనే 5 నెలల బిడ్డని ఉండి కూడా ఎలా చంపేశాడు? అసలు తన మనసు ఎంత క్రూరమైన మనసు అర్థం కావట్లేదు. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా తిన బిడ్డ అనే విషయాన్ని కూడా గ్రహించలేని ఒక ఎంత అంటే ఎంత క్రూరమైన మనసుతో ఉన్నాడంటే అసలు చెప్పుకోలేకపోతున్నాము. అసలు ఎదుటి మనిషిని మాటని విని చంపేయడం ఏంటో అర్థం కాలేదు. తన భార్య పైన తనకి ఏమాత్రం గౌరవం ప్రేమ ఉంటే నిజంగా అలాంటి పనులైతే చేయరు. ఎందుకంటే తన వరకట్నం కోసం అనుకుంటే వరకట్నం కోసం నువ్వు ఏదో అడగాలి, లేకపోతే నీ అత్తమామలు అడగాలి, బామ్మర్దులు అడగాలి, అంతేకాని కట్టుకున్న పెళ్ళాన్ని చంపేయడం ఏంటండి? అసలు చాలా అంటే చాలా దారుణమైన విషయం ఇదైతే. అలాగే ఏ ఆడపిల్లకి అయితే జరగకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లోని నిజంగా అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి ఏంటనేది అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ తను ఒక డాక్టర్ అంట, ఒక డాక్టర్ అయ్యిండి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆడపిల్లని, మళ్ళీ ఆడపిల్లని కాకుండా ఇద్దరిని చంపేశాడు. తన కడుపులో ఉన్న బిడ్డని తనని ఇద్దరిని చంపేశాడు. నిజంగా తనకి ఉరిశిక్ష తప్పకుండా పడాలి. ఎందుకంటే అలాంటి ఎదవలు ఉండకూడదు. ఒకరిని చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు, ఒకరిని చూసి ఇంకొకడు వరకట్నం అడుగుతాడు. లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ప్రతిదీ కూడా అత్తమామే పెట్టి బామరిదిలే అంతా చూసుకొని అన్నీ చేసి కూడా మరి వాడికి ఎందుకు అలా ఆలోచన కలిగిందో అర్థం కావట్లేదు. అందుకే పెద్దలు ఊరికినే అనలేదు, భార్యాభర్తల మధ్య జరిగింది మూడో వ్యక్తికి తెలియకూడదని చెప్పేసి. ఆ తెలియడం వల్లే ఈరోజు 2 ప్రాణాలు పోయాయి. అసలు అర్థం చేసుకొని క్యారెక్టర్ లేనివాడు అసలు పెళ్ళెందే చేసుకున్నాడు, 8 నెలలు కాపురం మీద చేశాడు. అదే అమ్మ నాన్న పట్టించుకోకపోయినా అత్త మామ ఇంటి దగ్గర ఉంచుకొని నీకు ఏ లోటు లేకుండా చూసినా కానీ అసలు ఎలా చేసావురా బాబు నీకు? నిజంగా అలాంటి వాడికి కోసి కారం పెడేయాలి. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటిది జరగకుండా ఉండాలంటే నిజంగా వాడికి ఉరిశిక్ష అనేది తప్పకుండా పడాలి. ఎందుకంటే ఒక డాక్టర్ అయ్యుండి తన కన్న బిడ్డతో సహా తన రక్తం పెంచుకున్న ఒక బిడ్డ కడుపులో ఉందని విషయాన్ని కూడా గమనించలేని ఒక ఎలాంటి క్రూరమైన మనసుతో ఉన్నాడో వాడు. నిజంగానండి ప్రతి ఒక్కరు కూడా ఆ వైష్ణవి గారికి న్యాయం జరగాలని, తన ఆత్మ శాంతి కోసమైనా సరే వాడు బ్రతికుండకూడదు. ఎందుకంటే తన ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటుందో, ఎంత ఇదైపోయి ఉంటుందో కదా. పక్కనే అత్తమామ ఉండి కూడా అసలు వాడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అత్తమామ ఇంట్లో అత్తమామ పక్కన ఉండగా ఎలా చంపగలిగాడు? అసలు ఎంత ప్లానింగ్తో, అసలు వాడిది ఎంత కన్నింగ్ మనసు అర్థం కావట్లేదు. వాడి మనసు, వాడి క్యారెక్టరు, బాబోయ్ వాడి మొహం చూసారా ఒకసారి? ఎంత అందమైన ఆడపిల్ల. అసలు చాలా అంటే చాలా బాగుంది తనైతే. అలాంటి అమ్మాయికి కర్రీమొహం ఓడేసుకొని ఏమొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి దుస్థితి పంపించాడు చూసారా? కత్తితో పొడిచి ఆ డబుల్ కూడా మంచానికి గుద్దించేసి, అసలు బాబోయ్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు కనడానికైనా ఆడపిల్లలు ఎదుగుతుంటేనే భయం వేసేస్తుంది. ఎందుకంటే ఏదో అరేంజ్డ్ మ్యారేజ్ అంటే చూడలేదు చేయలేదు అని అనడానికి, ఇష్టపడి పెళ్లి చేసుకొని కూడా ఎందుకురా ఇలాంటి పని చేసాం? 2 ప్రాణాలు ఎందుకు తీసావురా నువ్వు? నీలాంటి ఎదవుల్ని ఏం చెయ్యాలరా? కోసి కారం పెడేసి ఎండ పెడేయాలరా నిన్ను. తనను ఒక్కడనే కాదు, నిజంగా చెప్తున్నాను, వాళ్ళ అమ్మని కూడా అది ఎలాంటి మాటలాడిందంటే ఆ వైష్ణవి గారిని, వాళ్ళ అమ్మకి కూడా ఉరిశిక్ష పడాలి. వాళ్ళ అమ్మకి వాడికి కూడా పడాలి. ఇంకొక ఆడపిల్లపై ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే తప్పకుండా వైష్ణవి గారికి న్యాయం జరగాలి. వాడిని అయితే ఉరిశిక్ష తీయాలి. స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి ఏదో 3 పూటలు తిండి పెట్టడం కాదండి. నిజంగా గవర్నమెంట్ కూడా తనని నిజంగా ఉంచకూడదు. ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ చేయండి. ఆ దేవుడు అనుగ్రహం వల్ల వాడికి నిజంగా ఉరిశిక్ష అయితే పడాలి. వాడికైతే చంపేయాలి. నిజంగా అలాంటి ఎదవలు ఉండకూడదు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేని ఈ లోకంలో ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామో మనం అర్థం కావట్లేదు. ఎక్కడ చూడు అత్యాచారాలు, లేకపోతే ప్రాణాలు తీసేయడం. అసలు ఏంటి ఎలాంటి దుస్థితిలో ఉన్నామో మనం అసలు అర్థం కావట్లేదు. అసలు మనం ఇండియాలోనే ఉన్నామా? మనది ఇండియానేనా? అసలు ఇండియా కల్చర్ ఎందుకు ఇలా అయిపోతుంది? మనది ఒక గొప్ప దేశం.
ఇలాంటి గొప్ప దేశంలో ఉన్న ఎదవలందరూ ఇలాంటి చెత్తన ఎదవల్ని ఏం చేయాలి మీరే చెప్పండి. నిజంగా కామెంట్ అయితే చేయండి. వైష్ణవి గారికి జరిగినట్టు అసలు ఎవ్వరికి కూడా జరగకూడదు. తనకి న్యాయం జరగాలి. అలాగే ఆ ఎదవని ఉరిశిక్ష తీయాలి. లేకపోతే వాళ్ళ అన్నతమ్ములకి ఇస్తే వాళ్ళ అన్నతమ్ములని చంపేస్తాను అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి. వాడిని అయితే ఉండకూడదు. వాళ్ళ అమ్మని కూడా నిజంగా వాళ్ళ అమ్మని కూడా బ్రతకనీయకూడదు. వాళ్ళ అమ్మని కూడా చంపేయాలి నిజంగానే. ఎందుకంటే అది చేసిన ఎదవ పనులకి, అది చేసిన మాటలకి వీడి మనసు కరగడం ఏంటో, వీడి మనసు ఏదోలా మారడం ఏంటో, అత్తమామ ఇంట్లోనే ఉంటేనే అసలు ఎక్కడ వాళ్ళకి అనుమానం అనేది రాకుండా చేశాడంటే చాలా అంటే చాలా దారుణమైన విషయం. అత్తమామ ఇంట్లో ఉంటూ, తింటూ, అన్ని చేస్తూ వాళ్ళు నీకు ఏ లోటు లేకుండా చేసినా కానీ నువ్వు తన కూతుర్ని చంపేశావంటే ఒక్కగాను ఒక ఆడపిల్లని ఎలా చంపవురా నువ్వు? నిజంగా బాబోయ్! నిజంగా చెప్తున్నానండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. అసలు ఫ్రెండ్ అని నమ్మితే ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కట్టుకున్న భర్త లవ్ మ్యారేజ్ చేసుకొని అర్థం చేసుకుంటాడేమో అని దగ్గరుండి అన్నతమ్ములు అందరూ కలిపి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఎలా అయ్యింది? 8 నెలలు కూడా, ఒక్క సంవత్సరమైన పూర్తి కాకుండానే వాడికి ఇష్టం లేకపోతే వదిలేయొచ్చు కదా. ఏదో విడాకులు ఇచ్చేయొచ్చు కదా. ఏదో తన బ్రతుకు తను బ్రతుకుతుంది కదా. కడుపులో ఉన్న బిడ్డని తను ఏదోలా డెలివరీ చేసుకుని ఏదోలా తను పోషించుకుంటది కదా. ఎందుకు చంపేశావురా? ఏదో విడాకులు ఏదో ఇచ్చేసి నీకు నచ్చకపోతే తనను వదిలేసి నీ బ్రతికేదో నువ్వు బ్రతుక్కోవచ్చు కదా. ఎందుకు 2 ప్రాణాలు తీసావు? ఇలాంటి ఏదో నిజంగా ఉరిశిక్ష అయితే పడాలి. తనకైతే న్యాయం అయితే జరగాలి. వైష్ణవి గారికి న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి అయితే ప్రతి ఒక్కరు కోరుకోండి. ఎందుకంటే 2 ప్రాణాలు పోయే కడుపులో అసలు ఏ పాపం తెలియని ఒక్క పసిబిడ్డ ప్రాణం పోయింది. నిజంగా 2 ప్రాణాలు పోయాయి కాబట్టి తప్పకుండా ఆడికి ఉరిశిక్ష అనేది తీయాలి. అలాగే వైష్ణవి గారికి న్యాయం జరగాలి. ఇంకే ఆడపిల్ల పైన కూడా ఇలాంటి అత్యాచారం జరగకుండా అయితే చూసుకోవాలంటే నిజంగా వాడికి ఉరిశిక్ష అనేది తీయాలి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ అయితే చేయండి.